అందరికీ నమస్కారం. తెలుగు కథల నిలయం ఛానల్‌కి స్వాగతం. "ఒసేయ్ రాజ్యం ఎక్కడ చచ్చావు? పిల్లలు లేచారు. బెడ్ కాఫీ ఇవ్వాలని తెలీదు" అంటూ వినిపించడంతో టక్కున లేచాడు రాజ్యం భర్త లక్ష్మీకాంతం. ప్రతిరోజూ వినిపించే సుప్రభాతం ఇదే కదా అని విసుక్కుంటూ మంచం దిగాడు. అప్పుడే రాజ్యం కాఫీలు పట్టుకొని గబగబా తన చెల్లెళ్ళ రూమ్ వైపు పరుగులు పెట్టడం కనిపించింది. అతని మనసు చివుక్కుమంది. తనతో పెళ్ళైన పాపానికి తన భార్య అనుభవిస్తున్న నరకం చూసి ఎంతో బాధపడ్డాడు. కాలకృత్యాలు తీర్చుకోవడానికి బాత్రూంలోకి దూరాడు. స్నానం పూర్తి చేసి వచ్చేసరికి టిఫిన్, కాఫీలతో రెడీగా ఉంది రాజ్యం. రేగిన జుట్టు, చెమటకి తడిసి ముక్కు మీద కారిన కుంకుమ, నీళ్లతో తడిసిన బట్టలు. ఆమె అవతారం చూసి మరింత చివుక్కుమంది అతని మనసు. తనతో పెళ్లి కాకపోయి ఉంటే ఇంతకంటే హాయిగా ఆమె తల్లిదండ్రుల దగ్గర ఉండేదేమో అనుకున్నాడు. "ఏంటి ఉదయం నుండి హడావిడి?" అడిగాడు. "హడావిడా? హడావిడేమీ లేదు. రోజూ ఉండే పనే కదా. మీ చెల్లెళ్ళు లేచారంట. వాళ్ళు లేచేసరికి బెడ్ కాఫీలు ఇవ్వడం లేటయిందని మీ అమ్మగారు దెబ్బలాడారు" అంది. "మా చెల్లెళ్ళు బెడ్ కాఫీలు తాగందే బెడ్ దిగరంట" వెటకారంగా అన్నాడు. "ప్రతిరోజూ జరుగుతున్నదదే కదండీ" అమాయకంగా అంది. "రేపొద్దున్న పెళ్ళై అత్తారింటికెళితే అక్కడెవరిస్తారంట బెడ్ కాఫీలు" కోపంగా అడిగాడు. "అందుకే చాలా డబ్బున్న సంబంధాలు చూడాలని మీ అమ్మగారు అంటున్నారు." "ఓహో! కట్నాలెక్కడ్నించి తెస్తుందంట? వాళ్ళాయన ఏమన్నా సంపాదించి పెట్టాడా? పెడితే ఇవ్వమను, తీసి చేస్తాను వాళ్ళ పెళ్ళిళ్ళు." ఆశకి కూడా ఓ అంతుండాలి. మనం మధ్యతరగతి కుటుంబాల్లో పుట్టి పెద్దింటి సంబంధాలు చేయాలని కోరుకోవడం అవివేకమే కాదు, మూర్ఖత్వం కూడా అవుతుందని మీ అత్తగారితో చెప్పు కోపంగా అన్నాడు. "ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకులెండి, ముందు టిఫిన్ చేయండి." లక్ష్మీకాంతం టిఫిన్ చేసి తన రూమ్ బయటకొచ్చాడు. అతనొచ్చేసరికి హాల్లో టీవీ ఆన్ చేసి ఉంది. పైన ఫ్యాన్ తిరుగుతోంది. ఎవ్వరూ లేరు. సూర్యకిరణాలు ఇంట్లో పడుతున్నా లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. అతను కోపంగా అవన్నీ ఆఫ్ చేశాడు. అప్పుడే అతని తల్లి లక్ష్మీబాయమ్మ వచ్చింది. "ఏంటమ్మా ఇక్కడెవరూ లేరు? అయినా లైట్లు వెలుగుతూనే ఉన్నాయి, ఫ్యాన్ తిరుగుతోంది, టీవీ ఆన్‌లో ఉంది. ఇలా అయితే ఎంత కరెంటవుతుందో తెలుసా? కరెంటు బిల్లు వేలల్లో కాక వందల్లో వస్తుందా? ఎంతకని మీకు చెప్పాలి?" చెప్పి చెప్పి విసుగు పుడుతోంది కోపంగా అన్నాడు. "అనరా అను. నీ మాటలు పడ్డానికే మేం బతికున్నాం. మీ నాన్నగారు సంపాదించే రోజుల్లో ఎలా ఉండేది మన ఇల్లు? ఏ మూల చూసినా డబ్బే, బంగారం రాసులు పోసినట్లుండేది. ఇంట్లో ప్రతిరోజు బంధువులతో నిండిపోయి ఉండేది. ఎంత తినేవాళ్ళో, ఎంతమంది తినేవాళ్ళో లెక్కే లేదు. మరిప్పుడు అంతా లెక్క ప్రకారం. నువ్వు పోషిస్తున్నావు కాబట్టి అన్నేసి మాటలంటున్నావు" ముక్కు చీదుతూ అంది. "అమ్మా, తాతలు నేతులు తాగారు అన్న సామెత గుర్తు చేయవద్దు. అప్పుడలా చేయబట్టే ఇప్పుడిలా ఉన్నాం. లేకపోతే ఇంకా హాయిగా, ఆనందంగా ఉండేవాళ్ళం. నాన్నగారి సంగతి వదిలేయ్. అంతేకానీ లేనిపోని ఆశలకు పోవద్దు. నేను తెచ్చిన జీతంతో సరిపెట్టడానికి ప్రయత్నించు. నీ కూతుర్లు తెల్లారితే బెడ్ కాఫీ లేందే మంచం దిగరా?" "అదేంట్రా అలాగంటావ్? వాళ్ళకెప్పటినుంచో ఆ అలవాటుంది." "లేదు, నువ్వు అలవాటు చేశావు. వాళ్ళు మరొకరింటికి వెళ్ళాల్సిన వాళ్ళు. వాళ్ళకిలాంటివన్నీ అలవాటు చేస్తే రేపొద్దున్న అక్కడ అవన్నీ జరగకపోతే వాళ్ళక్కడ ఇమడలేరు. అంటే ఇప్పుడేమంటావ్? వాళ్ళకు పని పాట నేర్పించు. వాళ్ళు పుట్టింది మిడిల్ క్లాస్‌లో అని గుర్తు చెయ్. అంటే వాళ్ళలాగే ఉండిపోవాలనా నీ ఉద్దేశం? వాళ్ళకు పెద్దింటి సంబంధాలు రాకూడదా? గొప్పవాళ్ళతో పెళ్ళిళ్ళు జరగకూడదా? అక్కడ ఇలాంటి అలవాట్లు లేకపోతే వాళ్ళ అత్తగారిళ్ళల్లో ఎంత అవమానమో అది ఆలోచించావా?" "అమ్మా, ఇదేవీ బ్రహ్మ విద్య కాదు. వాళ్ళ అదృష్టం బాగుండి పెద్దిళ్ళకెళితే అలవాటు చేసుకోవడం పెద్ద గొప్పేమీ కాదు. కానీ ఇక్కడవన్నీ వద్దంటున్నాను" అన్నాడు. గొడవ ఇంకా పెద్దదవుతుందేమోనని భయపడిన రాజ్యలక్ష్మి, "ఏవండీ, ఆఫీస్‌కు టైమవుతోంది" అంది. అప్పుడు వాచి చూసుకుని గబగబా బయలుదేరాడు లక్ష్మీకాంతం. అతనటు వెళ్ళంగానే ఇటు తిరిగి, "ఏయ్ నంగనాచి తుంగబుర్ర! చెప్పాల్సినవన్నీ మొగుడికి చెప్పేసి మళ్ళా ఏం తెలియనట్లు నాటకం ఆడతావా?" కోపంగా అంది లక్ష్మీబాయమ్మ. "నేనేం చెప్పానత్తయ్యా?" అమాయకంగా అంది. "అవును, నువ్వేవీ చెప్పకపోతే వాడలా మాట్లాడడు. వాడెంతో మంచివాడు. నువ్వే వాడికి లేనిపోనివి కల్పించి చెప్పి వాడి మనసు విరిచేస్తున్నావు" కోపంగా అంది. "ఏం మాటలత్తయ్యా అవి? నేనేం చెప్పలేదు. ఏడుపొక్కటే తక్కువ రాజ్యానికి." అంతలో పక్కింటి పార్వతమ్మ రావడంతో ఆ సంభాషణ ఆగిపోయింది. రాత్రి 7కి 2 బస్సులు మారి ఇంటికొచ్చాడు లక్ష్మీకాంతం.
వస్తూనే "రాజ్యం కాఫీ" అంటూ తన రూంలోకెళ్ళిపోయాడు. 5 నిమిషాల్లో కాఫీ కప్పుతో ప్రత్యక్షమైంది రాజ్యం. ఉదయం స్నానం చేసి కట్టుకున్న చీర, రేగిన జుట్టు, ముడి కూడా తీయలేదు. పైట నడుంకు బిగించి కట్టి ఉంది. ఒక్కసారిగా మనసు బాధతో మూల్గింది. తర్వాత కోపం కూడా వచ్చింది. "ఏంటి, ఉదయం వెళ్ళినప్పుడు ఎలాగున్నావో ఇప్పటికీ అలాగే ఉన్నావ్? ఉదయం నుండి ఇప్పటి వరకు కనీసం జడ వేసుకోవడానికి కూడా టైం లేదా?" అడిగాడు. ఉదయం అందరికీ కాఫీలు, టిఫిన్‌లు అందించి వంట చేసేసరికి 12 అయింది. మధ్యాహ్నం నుండి బట్టలు ఉతికాను. అది చేసి వచ్చేసరికి మళ్ళా కాఫీలు, టిఫిన్‌లు. "ఏంటి, మధ్యాహ్నం కూడా టిఫిన్‌లు చేస్తున్నావా?" అడిగాడు. "మీ నాన్నగారు పేకాట ఇంట్లో పెట్టారు. అందుకని వాళ్ళందరికీ కాఫీలు, టిఫిన్‌లు. చెయ్యకపోతే మీ అమ్మగారు దెబ్బలాడుతున్నారు." "దెబ్బలాడుతుంది. ఎందుకు దెబ్బలాడదు? వండి పెట్టేవాళ్ళు, సంపాదించి పెట్టేవాళ్ళు ఉన్నంత వరకు దెబ్బలాడక ఏం చేస్తుంది? నాన్న పేకాట పారాయణం ఇంట్లోనే పెట్టాడా? ఛ! ఎప్పటికి బాగుపడతారు వీళ్ళు" అని విసుక్కున్నాడు. తర్వాత తనే "ఆ సంగతలా ఉంచు. ఇప్పుడైనా తయారవ్వచ్చు కదా" అడిగాడు. "ఇంకా పనెక్కడయిందండి. రాత్రికి వంట చేస్తున్నాను. ఉదయం ఇడ్లీకి నానబెట్టాను. అది రుబ్బాలి" అంది. లక్ష్మీకాంతానికెక్కడలేని కోపం వచ్చింది. తన మీద తనకే అసహ్యం వేసింది. తనను తాను నిందించుకుంటూ బాత్రూంలోకి దూరాడు. రాత్రి భోజనాలయ్యాక సుమారు 11:30కు చేతులు తుడుచుకుంటూ వచ్చింది రాజ్యలక్ష్మి. అప్పటి వరకు చూసి చూసి అప్పుడే నిద్రపోవడానికి సిద్ధపడుతున్న లక్ష్మీకాంతం ఆమెను చూసి లేచి కూర్చున్నాడు. "ఇప్పటికయిందా పని?" అని అడిగాడు. "ఊ" అంటూ నడుం వాల్చింది. ఉదయం నుండి కనీసం కూర్చోనైనా కూర్చోకుండా పనిచేసినందుకు నడుం ఒక్కసారిగా కలుక్కుమంది. "అమ్మా" అంది ఒక్కసారిగా. ఆమె పక్కనే తను నడుం వాలుస్తున్న లక్ష్మీకాంతం "ఏంటి, ఏమైంది?" అడిగాడు. "నడుం నొప్పెట్టింది" అంది. వెళ్ళి ఐడెక్స్ తెచ్చి రాశాడు. కొంచెం ఉపశమించింది. "సారీ రాజ్యం. నీకే విధమైన సుఖాన్ని ఇవ్వలేకపోతున్నాను. ఐయామ్ రియల్లీ సారీ" అన్నాడు బాధపడుతూ. అవేం మాటలండి" నొచ్చుకుంటూ అంది రాజ్యలక్ష్మి. "మీ అమ్మానాన్నలు నిన్నెంత గారాబంగా పెంచారో నాకు తెలుసు. పెళ్ళై సంవత్సరం కావస్తున్నా నీకే విధమైన సంతోషాన్ని, ఆనందాన్ని ఇవ్వలేకపోతున్నాను. మా వాళ్ళు నిన్నింత రాచి రంపాన పెడతారని అనుకోలేదు. లేకపోతే పెళ్ళైన వెంటనే వేరే కాపురం పెట్టేసేవాణ్ణి" అన్నాడు. "పెళ్లి కావాల్సిన ఆడపిల్లలున్నారు. మనం వేరే కాపురం పెడితే నలుగురు ఏమనుకుంటారు? అందుకని వాళ్ళకి సేవలు చేస్తూ ఒళ్ళు గుల్ల చేసుకుంటావా? చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళయ్యే వరకు మనం పిల్లలు వద్దనుకుని కుటుంబ నియంత్రణ పాటిస్తున్నాం. ఆ విషయం తెలీక ఇంకా నీ కడుపు పండలేదని మొన్న మా అమ్మ నానా మాటలు అనడం విన్నాను. నిన్ను అంతలేసి మాటలంటున్నా నువ్వు నోరు మెదపలేదెందుకు?" కించిత్ కోపంగా అన్నాడు. "ఆవిడ అన్నారని నేను నోరు పెడితే గొడవ పెరగడం తప్ప తగ్గదు. కానీ దానివల్ల ప్రయోజనం ఉందంటే ఏ మాత్రమూ లేదు. అందుకోసం అనవసరంగా గొడవలు పడితే పోయేది మన పరువే. అర్థం చేసుకునే భార్య దొరకడం నిజంగా నా అదృష్టం. ఎంతమంది భార్యలు నీలా ఆలోచిస్తున్నారు? నిజంగా నేను చాలా అదృష్టవంతుణ్ణి" అన్నాడు ఆమెను హక్కున చేర్చుకుంటూ. "మీరింత మంచివారు కాబట్టే నేను ఇన్ని బాధలు సహించగలుగుతున్నాను. మీరు నా పట్ల చూపే ప్రేమ, ఆప్యాయత నాకు చాలండి. వాటితో ఆనందంగా జీవించేస్తాను" అంది అతన్ని మరింత గట్టిగా కౌగిలించుకుంటూ. ఆ రోజు సెలవని ఇంట్లోనే ఉన్నాడు లక్ష్మీకాంతం. ప్రతిరోజులానే చెల్లెళ్ళు 9కి లేచారు. తమ్ముడు ఇంకా లేవనే లేదు. తల్లి ఆ మాట ఈ మాట మాట్లాడుతూ "ఒరేయ్ లక్ష్మీ, ఊర్లో స్వాములు వారొచ్చారంట. ఆయన పర్వతాల్లో తపస్సు చేసి వచ్చిన వారంట. అతను ఏది చెబితే అది జరిగిపోతుందట. అతన్ని పిలిచి భోజనం పెడితే మనకెంతో మంచి జరుగుతుందని చెప్పింది మన పక్కింటి పార్వతమ్మ. అదీ కాక ఆయనేవో తాయెత్తులు ఇస్తారంట. అవి కట్టుకుంటే పెద్దింటి సంబంధాలు వచ్చి పెళ్ళిళ్ళవుతాయంట. అయితే ఇప్పుడేమంటావమ్మా?" "అది కాదురా, మీ చెల్లెళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళు చేసేద్దాం అనుకుంటున్నాం కదా! అందుకని ఆ స్వాముల వారిని పిలిస్తే" నసిగింది. పిలిస్తే?" "పిలిస్తే మనకి మంచిదని." "అయితే పిలు" అన్నాడు. "అబ్బా, ఎంత చల్లటి మాట చెప్పావురా" అంది. "పిలిస్తే అయ్యే ఖర్చు మాట చెప్పు" అన్నాడు లక్ష్మీకాంతం తండ్రి జగన్నాథం. "ఖర్చా? ఖర్చేవిటి?" ఆశ్చర్యంగా అడిగాడు. "అదేంట్రా అలాగంటావ్? మనింటికి స్వాములవారు వస్తే వీధిలో జనం రారా ఏమిటి? మన బంధువులు, చుట్టాలు అందరూ వస్తారు. వాళ్ళందరికీ భోజనాలు అవి" అంటూ ఉండగానే "అమ్మా" గట్టిగా అన్నాడు లక్ష్మీకాంతం. ఉలిక్కిపడ్డారిద్దరూ. "అమ్మా, నీకేమైనా బుద్ధుందా? ఇంత వయసొచ్చింది.
సంసారం ఎలా నడపాలో తెలీదా? అసలు నన్నేమనుకుంటున్నావు? రిజర్వ్ బ్యాంక్ అనుకుంటున్నావా? కోపంగా అన్నాడు. అనరా అను. చూడండి వాడు ఎన్నేసి మాటలంటున్నాడో. మనం పెంచి పోషించకపోతే ఇంత వాడయ్యేవాడా? ఏంటమ్మా ఏంటి మాట్లాడుతున్నావు? మీరు నన్నేమీ చదివించారా? స్కాలర్‌షిప్‌లతోనే చదువుకున్నాను. ఒక్కసారైనా మీరు నాకు బట్టలు కొన్నారా? పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేసుకుంటూ నా బట్టలు నేనే కుట్టించుకునేవాణ్ణి. కేవలం 4 జతల బట్టలతో నా కాలేజీ జీవితం మొత్తం గడిపేశాను. ఎంత డబ్బైనా నాన్న దురలవాట్లకే సరిపోయేది. ఎలాగో ఈ బ్యాంక్ ఉద్యోగం దొరకడంతో లోన్లు పెట్టి నాన్నమ్మ ఇచ్చిన ఆస్తిలో మిగిలిన పెంకుటింటిని డాబా చేశాను. దాని మీద ఇల్లు కట్టి అద్దెలు వచ్చేట్టు చేశాను. ఇంకా ఏం చేయాలి? ఇప్పటి వరకు నా భార్యకొక చీరైనా కొనివ్వలేదు. చిన్న నగైనా చేయించలేదు. తను మంచిది కాబట్టి సర్దుకుపోయే మనస్తత్వం ఉన్నది కాబట్టి మీరెన్ని వేషాలేసినా సర్దుకుపోతోంది అన్నాడు కోపంగా. నీతో మాటలు పడాలని రాసుంది ఏం చేస్తాం? మీ నాన్న సంపాదించిందంతా అలా తగలేసి ఉండకపోతే మాకీ గతి పట్టేదే కాదు ముక్కు చీదుతూ అంది. ఆ రోజు సెలవైనందుకు మరింత బాధపడుతూ వీధిలోకెళ్ళిపోయాడు లక్ష్మీకాంతం. వారం రోజుల తర్వాత అతనింటికొచ్చేసరికి ఇల్లంతా హడావిడిగా ఉంది. హాలులో కుర్చీలో స్వాములవారు కూర్చొని ఉన్నారు. ఎలాగో దారి చేసుకుని లోనికొచ్చాడు. లోపల వంటింట్లో రాజ్యలక్ష్మి ఆపసోపాలు పడుతోంది. వంటంతా ఆమె మీదే వేసేశారు. అన్నీ వండి పెడుతోంది. గుండెనెవరో పిండినట్లయింది. ఏం చేయలేని పరిస్థితి. తన రూంలోకెళ్ళాడు. అక్కడంతా జనం. మళ్ళీ వీధిలోకెళ్ళి రాత్రికి తిరిగొచ్చాడు. రాజ్యలక్ష్మి అప్పుడే పనంతా ముగించుకొని వచ్చింది. ఏంటి హడావిడి? అడిగాడు. స్వాములవారంట మీ అమ్మగారు పిలిచారు అంది. డబ్బెక్కడివంట? ఏమోనండి నాకు తెలీదు. గబగబా వరండాలోకెళ్ళాడు. అక్కడ అతని తల్లిదండ్రులిద్దరూ కూర్చొని తాంబూలం వేసుకుంటూ తీరిగ్గా మాట్లాడుకుంటున్నారు. అమ్మా! ఏంట్రా? నింపాదిగా అంది. ఇవన్నీ చేయడానికి డబ్బెక్కడిది? అప్పు చేశాను తేలిగ్గా చెప్పింది. మళ్ళా ఎలా తీరుద్దామని? అంటే ఏంట్రా నీ ఉద్దేశం? నువ్వు తీర్చవా? నాకేం సంబంధం? అదేంట్రా అలాగంటావ్? ఏంటమ్మా నువ్వు అప్పులు చేస్తుంటే నేను తీరుస్తూ ఉండాలా? అయినా ఇలా దుబారా ఖర్చులు చేస్తుంటే నేనెలా ఈ సంసారాన్ని ఈదగలననుకున్నావ్? చూడండి వాడు ఎన్నేసి మాటలంటున్నాడో. అయినా ఇదంతా మీ వల్లనే వచ్చింది అంది. మధ్యలో నేనేం చేశానే? అన్నాడు జగన్నాథం. మీరే గనక లక్షలు సంపాదించి ఉంటే వాడీరోజు ఇన్ని మాటలనేవాడా? మనం పడేవాళ్ళమా? భర్త ఎంత సంపాదించినా నీలా దుబారా ఖర్చు చేసే భార్య ఉంటే ఎంతైనా సరిపోదు కోపంగా అని లోనికెళ్ళిపోయాడు లక్ష్మీకాంతం. మరో 10 రోజుల తర్వాత ఆఫీస్ నుండి ఇంటికొచ్చేసరికి ఇంట్లో కొత్త సామాను కనిపించింది. ఏంటని చూస్తే అది ఫ్రిడ్జ్. ఫ్రిడ్జ్ ఎవరు కొన్నారని ఆశ్చర్యంగా చూస్తుండగానే లక్ష్మీబాయమ్మ వచ్చి ఫ్రిడ్జ్ కొన్నాను బాగుందా అని అడిగింది. డబ్బు అంటూ ఉండగానే ఇన్‌స్టాల్‌మెంట్‌లో తెచ్చానురా అంది. ఇన్‌స్టాల్‌మెంటా? ఏంటమ్మా నువ్వు మతుండే ఈ పనులన్నీ చేస్తున్నావా? ఏం చేశాను నేను? పోయిన నెల కలర్ టీవీ కొన్నావు. ఈ నెల ఫ్రిడ్జ్ ఇలాగైతే ఎలాగమ్మా? బాధగా అన్నాడు. అసలివన్నీ నీ అత్తమామల లాంఛనాల రూపంలో ఇవ్వాలి. నువ్వేమో ఇవన్నీ వద్దన్నావు. మరి నేనైనా కొనాలి కదా! దీన్ని కొనడం అంటారా? ఎలాగో ఒకలా వస్తువు మనింటికొచ్చింది కదా! రేపొద్దున నీ చెల్లెళ్ళని చూడ్డానికి పెళ్లివారొస్తే మనింట్లో కనీసం టీవీ, ఫ్రిడ్జ్‌లన్నా లేకపోతే అట్నుంచటే పారిపోతారు అంది. అందుకని ఇన్‌స్టాల్‌మెంట్‌లో కొనాలా? నీకెన్ని సార్లు చెప్పాను? మనం ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలని. నా జీతం అంతా ఇన్‌స్టాల్‌మెంట్‌లు కట్టడానికే సరిపోయేలా ఉంది అని విసుక్కుంటూ లోనికెళ్ళిపోయాడు. లక్ష్మీకాంతం తెచ్చిన మిడిల్ క్లాస్ సంబంధాలు చేయనని ఖరాఖండిగా చెప్పింది లక్ష్మీబాయమ్మ. తన కూతుర్లు చాలా అందగత్తెలని, వాళ్లకు గొప్పింటి సంబంధాలు వెతుక్కుంటూ వస్తాయని చెప్పింది. దాంతో మరింత విసుగు చెందాడు లక్ష్మీకాంతం. ఆ రోజు ఉదయం లేస్తూనే అలవాటు ప్రకారం ఒసేయ్ రాజ్యం ఎక్కడ చచ్చావే? మా ముఖాన కాఫీ నీళ్లు పోసేదేమైనా ఉందా? కేకవేసింది లక్ష్మీబాయమ్మ. కాఫీ రాలేదు. మరోసారి కేకవేసింది. అసలు వస్తున్న జాడ కూడా కనిపించలేదు. ఓ పావుగంట చూసి ఇల్లంతా వెదికింది. కొడుకు కోడలు కూడా కనిపించలేదు. ఆ విషయమే భర్తతో చెప్పింది. అతను కూడా వెతికాడు. ఎక్కడా వాళ్ళ జాడ లేదు. అంతా వెతికి హాల్లోకొచ్చేసరికి టీవీ స్టాండ్ దగ్గర ఓ ఉత్తరం కనిపించింది. ఆతృతగా దాన్ని తీసి చదివాడు. అమ్మా నాన్నలకు నమస్కారం. నాన్నగారు ఏ కుటుంబానికైనా తండ్రి మూలస్తంభం లాంటివాడు. అటువంటి మీరే దురలవాట్లకు లోనై ఉన్న ఆస్తిని పాడు చేశారు.
ఎలాగో ఈ ఇల్లన్నా మిగిలినందుకు సంతోషించండి. ఇకపోతే అమ్మ మీకు తగ్గ భార్య. దుబారాలో ఆమె తర్వాత ఎవరైనా. ఆమెలాగే కూతుర్లను కూడా తయారు చేసింది. ఏ మనిషైనా తనేమిటో, తన తాహతేమిటో, తన అంతస్తేమిటో తెలుసుకొని మసలగలిగితేనే మనుగడ కొనసాగించగలడు. మీ ఇంట్లో నేను పుట్టడమే తప్పు. మీలాంటి వాళ్ళ ఇళ్ళల్లో నాలాంటి కొడుకులు పుట్టకూడదు. పుడితే వాళ్ళంత దురదృష్టవంతులు మరొకరుండరు. ప్రతీదీ వాళ్ళ భుజాల మీదే వేయడానికి చూస్తారు. రాబందుల్లా పీక్కు తింటారు. నన్ను చేసుకున్న పాపానికి నా భార్యకు నేను ఏ విధమైన సుఖాన్ని ఇవ్వలేకపోయాను. ఏ భార్య అయినా పెళ్లి చేసుకుని తనను కన్నవాళ్ళని, ప్రేమగా చూసేవాళ్ళని వదులుకుని, కట్టుకున్న వాడి వెంట ఎందుకొస్తుంది? అతను తనను అన్ని విధాలా సుఖ సంతోషాలను పంచి ఇస్తాడని, ఏ కష్టం లేకుండా జీవితాన్ని పంచి ఇస్తాడని. కానీ నా భార్య చేత వెట్టి చాకిరీ చేయించారు. తనను పని మనిషి, వంట మనిషి, చాకలి ఒకటేంటి అన్నీ చేశారు. అయినా ఏనాడు నోరు మెదపలేదు. పెళ్ళైన దగ్గర్నుండి మేమిద్దరం ఇప్పటి వరకు సినిమాకైనా, షికారుకైనా వెళ్ళడం మీరు చూసారా? చెప్పండి నాన్నా! ఇది కాక అమ్మ ఆశకు అంతులేదు. ఏ రాకుమారులో వచ్చి తన కూతుళ్ళను పెళ్లి చేసుకుంటారన్న భ్రమలో ఉంది. కూతుర్లను కూడా అదే భ్రమలో ఉంచింది. ఆ భ్రమలో నుండి మీరంతా ఎంత త్వరగా బయటకు రాగలిగితే అంత మంచిది. ఇకపోతే నా విషయం. నన్ను బ్యాంక్ తరపున బ్యాంక్ వాళ్ళే ఫారెన్ పంపిస్తున్నారు. అక్కడే ఉద్యోగం. ఈ విషయం 6 నెలల క్రితమే డిసైడ్ అయింది. రాజ్యానికి కూడా వీసా, పాస్‌పోర్ట్ తీసుకున్నాను. ఇద్దరం కలిసి ఫారెన్ వెళ్ళిపోతున్నాం. మీకు ఇల్లు కట్టిచ్చాను. అద్దెలొస్తాయి. మీ పెన్షన్ వస్తుంది. చెల్లెలిద్దరి పేరున చెరో ₹1,00,000 బ్యాంక్‌లో ఫిక్స్డ్ డిపాజిట్స్ చేశాను. తమ్ముడి పేరున 30,000 వేశాను. అది వాడి చదువుకు పనికొస్తుంది. ఎప్పుడు వాళ్ళ పెళ్ళిళ్ళు కుదిరితే, అదే మీరనుకున్న సంబంధాలు వచ్చి పెళ్ళిళ్ళు చేస్తే, అప్పుడే ఆ ఫిక్స్డ్ డిపాజిట్లు తీసి వాడుకోండి. అవి కూడా ఈ కవర్‌లోనే ఉన్నాయి. మీ పెన్షన్, ఇంటద్దెలతో మీరు పొదుపుగా సాగిస్తే సంసారం హాయిగానే గడిచిపోతుంది. దుబారా ఖర్చులు, పేకాట పారాయణాలు కొనసాగిస్తే ఉన్న ఆ ఇల్లు కూడా పోయి రోడ్డున పడవలసి వస్తుంది. తరువాత మీ ఇష్టం. అంతా మీ చేతుల్లో ఉంది. ఇప్పటివరకు నేను కొడుకుగా నా బాధ్యత నేను నెరవేర్చాననే అనుకుంటున్నాను. ఇక భర్తగా నా బాధ్యత నెరవేర్చవలసి ఉంది. అందుకే నా భార్యతో పాటు నేను ఫారెన్ వెళ్ళిపోతున్నాను. మీలా ప్రవర్తించే తల్లిదండ్రులకు నాలాంటి కొడుకులు ఇంతకంటే ఏం చేయలేరు. ఇట్లు లక్ష్మీకాంతం. కథ సమాప్తం. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.